ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక చాలా కామన్ ప్రాబ్లం హౌస్ హోల్డ్ పరిసరాల్లో, దానివల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని చాలా రిపోర్ట్స్ వింటాం, మరణాలు కూడా చూసాం. చుట్టూ పావురాలు ఉండడం వల్ల ఏం జరుగుతుందండి? యాక్చువల్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఉంటుంది. కంటామినేట్ అవ్వడం వల్ల టైఫాయిడ్ ఇవి కూడా బాగుంటుంది. ఈకోలై కూడా బాగా వస్తుంది అండి. సో కంటామినేషన్ వల్ల, పావురాలు ఉండడం వల్ల అందమైన ఉద్యానవనంలో ఉంది మన ఇల్లు అని అనుకోవడంలో అయితే అది అపోహ అన్నమాట. అంటే దాని ఎక్స్క్రీటా అది కంటామినేషన్ వల్ల ఉంటుంది. లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. లంగ్ రిలేటెడ్ కూడా అలర్జిక్ కండిషన్స్, మెయిన్లీ పావురాల వల్ల డస్ట్ అలర్జీ కానీ దాని ఎక్స్క్రీటా వల్ల అలర్జీ వలన కానీ వస్తూ ఉంటుంది. అండ్ వన్ ఫండమెంటల్ క్వశ్చన్ అండి, ఈ జ్వరాలు అన్నిటి బారిన అంటే ఒక మస్కిటో వచ్చి మిమ్మల్ని కరిచి ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి డెంగ్యూ వచ్చి కూడా చూసాం. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఒకే దోమలు ఎంతమందిని కుట్టిందా అని. అవునండి. సో జనరల్ గా డెంగ్యూ వచ్చేసి మస్కిటోస్ డే టైమ్ బైటర్స్ అండి. అంటే డే టైంలోనే బైట్ చేస్తుంది యూజువల్గా 90% ఆఫ్ ద టైమ్స్. సో ఒక్కసారి మస్కిటో ఇన్ఫెక్ట్ అయింది అంటే ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. సో అది చనిపోయే వరకు ఇట్స్ ఇన్ఫెక్టెడ్. అది ఎంతమందిని బైట్ చేస్తే అంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జస్ట్ బైట్ చేసి మనం ఇమీడియట్గా చూసుకున్నప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు. బట్ ప్రాపర్ బైట్ చేసి బ్లడ్ సక్ చేసినప్పుడు దెల్ బి ట్రాన్స్మిషన్ అండి. సో ఒక మస్కిటో, ఇన్ఫెక్టెడ్ మస్కిటో వచ్చి ఒక 3 మెంబర్స్ని కానీ 4 మెంబర్స్ని కానీ ప్రాపర్గా బైట్ చేసింది అంటే 3 or 4 విల్ బి ఇన్ఫెక్టెడ్. రైట్. సో అదే ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి డెంగ్యూ ఉంది, న్యూ మస్కిటో, అన్ఇన్ఫెక్టెడ్ మస్కిటో వచ్చి బైట్ చేసి ఇంకొక పర్సన్ ఇమీడియట్గా బైట్ చేస్తే డెంగ్యూ రాదు. ఎందుకంటే మస్కిటోలో ఇన్ఫెక్ట్ అవ్వడానికి 5 to 7 days టైం పడుతుంది. ముగ్గురికి ఒకసారి వచ్చిందంటే దెన్ వాట్ ఇస్ దేర్ ఇస్ నో కోరిలేషన్ దేర్. రావచ్చు. ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్ చేయొచ్చు వెంటనే. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో ముగ్గురిని బైట్ చేస్తే ముగ్గురికి వచ్చే అవకాశం ఉంది. రైట్. అండ్ మరి ఈ కాంటెక్స్ట్ లో ఇందులో ఇమ్యూనిటీ ఏమైనా ఫ్యాక్టర్ ఉంటుందా అండి అసలు మనిషికి? ఉంటుంది అండి. కాకపోతే డెంగ్యూలో అనేది 4 సీరోటైప్స్ ఉంటాయి. సో ఒక సీరోటైప్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాని ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ నెక్స్ట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ క్యాన్ బి ఎ పాసిబిలిటీ. సో 4 different types ఉంటుంది. సో సెకండ్ డిఫరెంట్ టైప్ వచ్చినప్పుడు ద ప్రీవియస్ ఇమ్యూనిటీ మే నాట్ వర్క్. కొన్నిసార్లు సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే సెకండ్ టైం డెంగ్యూ వచ్చింది కొంతవరకు కొంచెం సివియర్గా ఉంటుంది కంపేర్ టు ఫస్ట్. అంటే ప్లేట్లెట్ డ్రాప్ అవ్వడము కొంచెం ఎర్లీగా చూస్తూ ఉంటాం, అండ్ ఫీవర్స్ ఎక్కువ ఉండడము అనేది కామన్గా చూస్తూ ఉంటాం.